అందరికీ నమస్కారం. మన తెలుగు సౌరభం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం గం గణాధిపతియే నమః. ఇప్పుడు మనము ఆ శ్రీరాముడు నడిచిన ఈ ఊరి పేరే రామడుగు. నేటికి కనిపించే ఆనవాళ్ళు మన తెలంగాణలోనే మనకు కనిపిస్తాయి. ఇక్కడ శ్రీరాముడు అడుగులు ఉండటంతో రామడుగు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రం నలువైపుల నుంచి భక్తులు రాముడి పాదాలను చూసేందుకు వస్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మికత కలిగి ఉన్న రామడుగు అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని అంటున్నారు. కనీసం ఇక్కడికి రావటానికి సరైన దారి కూడా లేదని వాపోతున్నారు అక్కడి ప్రజలు. బండ పైకి ఎక్కడం ఎంతో కష్టంగా ఉందని అంటున్నారు. ఈ గ్రామం నుంచి ఆ శ్రీరాముడు నడిచాడు. అందుకే ఈ ఊరిని రామడుగు అని పిలుస్తారు. శ్రీరాముడు అడుగు పెట్టిన ప్రాంతానికి ఓ విశిష్టత ఉంటుంది. ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఆయన వెళ్ళిన ప్రతి దారిలో ఏదో ఒక ఆనవాళ్ళు ఉంటాయి. శ్రీరాముడు నడిచిన ఈ ప్రాంతంలో కూడా ఆయన అడుగులు ఇప్పటికీ కనబడుతున్నాయి. అందుకే ఈ గ్రామాన్ని రామడుగ్గా పిలుస్తారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో ఒక్కసారి కరీంనగర్ జిల్లాలోనే రామడుగు గ్రామం గురించి మనం తెలుసుకుందాము. కరీంనగర్ జిల్లా రామడుగు ప్రాచీన గ్రామం. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతం నుంచి ఆ శ్రీరాముడు వనవాసం కోసం వెళ్ళారు. అంతేకాదు, ఓ గుండుపై శ్రీరాముడు అడుగులు కనబడుతూ ఉన్నాయి. రాముడు ఇక్కడ అడుగు వేయటంతో రామడుగు అని పేరు వచ్చింది అని అంటారు అక్కడి ప్రజలు. అంతేకాదు, ఈ గ్రామం పక్కన ఎత్తైన కొండలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని రోజుల పాటు ఆ శ్రీరాముడు నివసించి తరువాత రామగిరి కిల్లా అనంతరం భద్రాచలం వైపు వెళ్ళినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ రాయి చుట్టూ శ్రీరాముడి విగ్రహాలు, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీరాముడి పాదం 2 ఫీట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావటంతో ఇక్కడ రాముడు అడుగుల గురించి చర్చించుకుంటున్నారు. రాముడి అడుగులు చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. శ్రీరామ నవమి రోజున ఇక్కడ శ్రీరాముడి పాదాలకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. తమ ప్రాంతం నుంచే ఆ శ్రీరాముడు వెళ్ళటంతో ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు అక్కడి స్థానికులు. ఇతర గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఆ శ్రీరాముడి పాదాలను చూసి వెళుతూ ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక కలిగి ఉన్న ఆ గ్రామం గురించే చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ శిల్పులు అధిక సంఖ్యలో ఉంటారు. వివిధ రకాల శిల్పాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతూ ఉంటారు. తాము కూడా అయోధ్య వెళ్ళి ఆ శ్రీరామ మందిరం చూస్తామని చెబుతున్నారు. ఇక్కడ శ్రీరాముడు అడుగులు ఉండటంతో రామడుగు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రం నలువైపుల నుంచి భక్తులు రాముడి పాదాలను చూసేందుకు వస్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మికం కలిగి ఉన్న రామడుగు అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని అంటున్నారు. కనీసం ఇక్కడికి రావటానికి సరైన దారి కూడా లేదని వాపోతున్నారు అక్కడి ప్రజలు.
బండ పైకి ఎక్కి ఆ శ్రీరాముడి పాదాలను చూసేందుకు ఎంతో కష్టంగా ఉందని చెబుతున్నారు. అందరం ఆ రాముడి పాదాలను దర్శించుకుందాం, తరిద్దాం. ఓం నమః శివాయ. శివాయ నమః.